సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థి ప్రియాంకకు చికిత్స కొనసాగుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శరీరం సహకరించట్లేదని ఆప్నియా టెస్ట్ను వైద్యులు విరమించారు. ప్రియాంక ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతో కిమ్స్ వైద్యులు చర్చించారు. ప్రస్తుతం మనం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఉన్నాం. రాజమండ్రి ఘటనలో గాయపడినటువంటి డాక్టర్ మెడికో ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉందని చెప్పొచ్చు. కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు 3 రోజుల నుంచి ప్రియాంకకి చికిత్స కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆమెకు సంబంధించినటువంటి శరీరంలో ఎలాంటి తను వైద్యానికి పెద్దగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేనిగా కూడా వైద్యులు చెబుతున్నారు. 3 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నప్పుడు కూడా వైద్య పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఈరోజు ప్రియాంకకి ఆప్నియా టెస్ట్ చేయాలని చెప్పేసి వైద్యులు భావించారు. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయినటువంటి కేసుల్లో ఈ ఆప్నియా టెస్ట్ని నిర్వహిస్తూ ఉంటారంటే బ్రెయిన్ నరాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి, కణజాలం ఎంతవరకు దాని శక్తిని కోల్పోయింది అనే విషయాన్ని తెలుసుకోవడం, అదేవిధంగా సర్వైవల్ రేట్ ఏ మేరకు ఉండే అవకాశం ఉందని ఈ విషయాలను గమనించేందుకు వైద్యులు సాధారణంగా ఈ ఆప్నియా టెస్ట్ని చేస్తుంటారు. ఇందులో ఎవరైతే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి పేషెంట్ ఉంటారో వాళ్ళకి కొంతసేపు ప్యూర్ ఆక్సిజన్ మాత్రమే ఇచ్చి ఆ తర్వాత బాడీ లోపల కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ అవనిచ్చి అది శరీరంలో ఉన్న అవయవాలు కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించేందుకు ఊపిరితిత్తులు ఎంతవరకు పనిచేస్తున్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. అయితే ఈ టెస్ట్ చేయడానికి శరీరంలో సోడియం లెవెల్స్ కావచ్చు, ఇతరత్ర ఆర్గానిక్ సంబంధించిన టెస్టులు నిర్వహించినప్పుడు ప్రియాంక శరీరం అదేవిధంగా ఆర్గాన్స్ ఈ టెస్ట్కి అంతగా సహకరించే పరిస్థితి లేదని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ టెస్ట్ చేయాలని భావించినప్పుడు కూడా అయితే తాత్కాలికంగా అయితే టెస్ట్ చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి వైద్యులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్డేట్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో వివరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో వైద్యులంతా కూడా ఇదే అంశానికి సంబంధించి చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రియాంక శరీరం పెద్దగా చికిత్సకు స్పందించకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం, మరోవైపు ఈ ఆప్నియా టెస్ట్ చేయాలని భావించినప్పటికీ కూడా అందుకు కూడా ప్రియాంక శరీరం పెద్దగా సహకరించకపోవడంతో వైద్యులు దీనికి సంబంధించి ఆమె కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారు. అయితే దాదాపు 3 రోజుల నుంచి కిమ్స్ ఆసుపత్రిలో ప్రియాంకకు వైద్య పరీక్షలు వైద్యం కొనసాగుతుంది. అయితే రాజమండ్రిలో ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రి ఆమెకి తొలుత చికిత్స అందించారో అప్పటికే ఆవిడ బ్రెయిన్ డెడ్ అని కూడా అక్కడ వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఏదో ఒక హోప్ తమ పిల్ల ఏదైతే తన అమ్మాయికి సంబంధించి ఏదో ఒక మెడికల్ మిరాకిల్ జరగబోతుందా, ఆ అమ్మాయి తిరిగి ఇంటికి రాకపోతుందా అనే కుటుంబ సభ్యులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, తమ కూతురు తిరిగి తమ వద్దకు చేరుకుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, తన జీవితాన్ని గడుపుతుంది అనే ఒక విశ్వాసంతోనే కిమ్స్ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. తరచూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఈ ఘటన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి తమ అమ్మాయికి జరిగినటువంటి ఈ ఘటనలో న్యాయం జరగాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా తమ కుమార్తె ఆ కుటుంబంలో వైద్యురాలిగా ఉండాలని ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చారని చెప్పేసి పీజీ వైద్య విద్య వరకు తను రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. చాలా జాగ్రత్తగా తన చదువును కొనసాగించే అలాంటి అమ్మాయి ఇప్పుడు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడం తమను ఎంతగానో కలిచివేస్తుందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు మనతో మాట్లాడినప్పుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి వైద్యానికి సంబంధించి కూడా తమకు హోప్ ఉందని చెప్పి తమ కుమార్తె మళ్ళీ ఇంటికి వస్తుందని నమ్మకం ఉందని ఆ విశ్వాసాన్నే కొనసాగిస్తున్నారు. ఏ చివరి వరకు కూడా ఎలాంటి అవకాశం ఉన్నా కానీ వైద్యాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. మరోవైపు ప్రియాంక శరీరం వైద్యానికి పెద్దగా సహకరించట్లేదని చెప్పి కూడా వైద్య బృందాలు అయితే చెబుతూ ఉన్నాయి.